హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం మైదా పిండితో చిప్స్ ప్రిపేర్ చేసుకుందామండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఒక ప్లేట్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్నాక 1/4 కప్పు వేడివేడి నూనె వేసుకోవాలండి. వేడివేడి నూనె వేసుకోవడం వల్ల చిప్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా కలిపేసుకోవాలి. ఆయిల్ మనకి సరిపోయింది ఎలా తెలుస్తుందంటే, ఒక ముద్ద చేస్తే ఇలా ముద్ద అయితే ఆయిల్ మనకి సరిపోయినట్టండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని చపాతీ ముద్ద కలుపుకుంటాం కదండి, అలా కలిపేసుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే పిండి అనేది జారుగా అయిపోతుందండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ పిండి మనకి చిప్స్ చేసుకుంటాం కాబట్టి ఈ పిండి మనకి గట్టిగానే ఉండాలండి, సాఫ్ట్గా అయితే ఉండకూడదు అనమాట. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా అయితే పిండి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ అయ్యాక ఈ విధంగా బాల్స్లో ప్రిపేర్ చేసుకొని పొడి పిండి జల్లుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. మనకి చపాతీ ఎంతైతే పల్చగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పల్చగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన పొడిపిండి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బాక్స్ షేప్లోకి రావడానికి ఈ విధంగా 4 వైపు ఎడ్జెస్ అంతా కట్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం చిప్స్కి ఈ విధంగా ముందు పొడవుగా అన్ని ఈ విధంగా కట్ చేసుకుని అడ్డంగా తిప్పి ఇలా కట్ చేసుకోవాలండి. అప్పుడు చిప్స్ అనేవి ఒకే షేప్లో వస్తాయి అనమాట. చూసారు కదా, ఈ విధంగా అంటే మనకి నైఫ్తో వచ్చేస్తుందండి పొడిపిండి చల్లడం వల్ల. ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చిప్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాకనే మనం చిప్స్ అనేవి వేసుకోవాలండి. చిప్స్ వేసుకుని వీటిని మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా ఈవెన్గా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కాస్త కలర్ మనకి చేంజ్ అయితే మనకి చిప్స్ అనేవి ఫ్రై అయిపోయినట్టండి. ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మైదా పిండితో చిప్స్ రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.